అందరికీ నమస్కారం. దండలక్ష్మి సోషల్ మీడియా తెలంగాణ. నిన్న జరిగిన ఆర్టీసీ డిపోలో కండక్టర్ గారు చూడండి, ఫోటో కూడా పంపించాను ఆల్రెడీ. ఇది మహిళల్ని అతి దారుణంగా తిడుతున్నారు. ఆడపిల్లలంటే వాళ్ళకి సులకనవుతున్నారు. ఆడపిల్లలంటే సులకనవుతున్నారు. ఫస్ట్ చూపించింది ఒకటి, ఇది రెండోది. చూడండి, డ్రైవరు కండక్టరు ఇద్దరు ఫస్ట్ చూపించింది. సెకండ్, డ్రైవర్ కరెక్ట్ ఉన్నాడు, ఒక్క మాట మాట్లాడలేదు. చాలా మంచి ఆయన డ్రైవర్ గారు, ఆయనకు మొక్కుకోవాలి. వాస్తవంగా పెద్దవాళ్ళని దింపుతున్నా కూడా 60-70 సంవత్సరాల ఏజీ అయింది. చూడండి, ఈ ఆర్టీసీ డిపోని ఆ డిపో వాళ్ళు వాళ్ళే కుప్ప కూల్చి కొట్టుకుంటున్నారు. మహిళలతో ఎలా మాట్లాడాలి, ప్రజలతో ఎలా మాట్లాడాలి, ప్రజల్ని ఎట్లా చూసుకోవాలి మనము, మహిళల్ని ఎట్లా చూసుకోవాలి మనము, మన డిపోలో ఉండే వాళ్ళ మనమే సులకనవుతున్నాము. ఆడపిల్లలను అనేటప్పుడు ప్రతి ఒక్క డిపో వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు. మరి వాళ్ళకి డిపో వాళ్ళకి తెలుసా తెలీదా? మరి మీ కడుపును కూడా పిల్లలు పుట్టారు కదా, ఆడపిల్లలు. డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ వర్క్ చేసే వర్కర్స్ కానీ దాంట్లో పెద్ద పెద్ద లీడర్సు, ఏ డిపోకైతే ఏ లీడర్ ఉన్నాడో వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అందరం ఒకటే ఫ్యామిలీ, ఒకటే పిల్లలు, ఒకటే కొడుకులు బిడ్డలు కానీ ఎవరైనా సరే ప్రజల్ని బస్సులు ఎక్కనీయకుండా, బస్సులు దిగనీయకుండా ఎక్కడంటే అక్కడ ఆపుతున్నారు. బస్సులు బస్ స్టాప్లో ఉండటం లేదు. మహిళలు కోరుకునే కోరికలు, కూకట్పల్లి బస్ స్టాప్ ఉంటే ఔజంబాట్ బస్ స్టాప్లో దింపుతున్నారు. నిజాంపేట బస్ స్టాప్ ఉంటే మియాపూర్లో దింపుతున్నారు. నిజాంపేట సిగ్నల్ దగ్గర, నిజాంపేట పోయే సిగ్నల్ లెఫ్ట్ ఒక రోడ్డు ఉంది, రైట్ ఒక రోడ్డు ఉంది. జెంట్స్ కానీ లేడీస్ని కానీ డ్రైవరు కండక్టర్లు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, దింపుతున్నారు. పెద్దవాళ్ళని ఏజీని బట్టన్నా వాళ్ళ సీట్లో కూర్చోనియకుండా జెంట్స్ సీట్లో లేడీస్ని కూర్చోనియటంలో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. చిన్నవాళ్ళు ఉన్నప్పుడు పెద్దవాళ్ళ సీట్లో లేచి వాళ్ళని కూర్చోబెట్టాల. మనకున్న మర్యాద అనేది మహిళలకి, అది కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ పెద్దవాళ్ళ సీట్లో, జెంట్స్ సీట్లో లేడీస్ కూర్చుంటున్నారు, కానీ కూర్చున్నా కూడా మగపిల్లలు ఎట్లా ఉన్నారంటే, ఒక చిన్న ఏజ్ అయ్యున్నప్పుడు ఒక ఆడపిల్లల మీద భుజాల మీద చేసుకొని లేడీస్ సీట్ల దగ్గర వెనకమాల నించున్న పెద్ద బస్సుల్లో భుజాల మీద చేతులు వేయటము, వెనక చేతులు వేయటము, ఇట్లా తట్టుకుంటాము. ఇట్లా చేస్తే ప్రతి ఒక్కళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు. మన తెలంగాణ అంటే తెలంగాణే కాదు, ప్రతి ఒక్క ఆర్టీసీ డిపోలో, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ప్రతి ఒక్క డిపో వాళ్ళకి సమాధానం అనేది ప్రజలకి రావాలి, ప్రభుత్వానికి రావాలి, మహిళలకి రావాలి,
మర్యాద, మాట, మంచితనం అనేది ప్రతి ఒక్కరికి రావాలి. మన డిపో వాళ్ళు కండక్టరు ఏం చేస్తున్నాడు, డ్రైవర్ ఏం చేస్తున్నాడు, లేడీస్ కండక్టర్ ఏం చేస్తున్నారు, జెంట్స్ డ్రైవర్ ఏం చేస్తున్నారు, టిక్కెట్లు తీసుకోవటం లేదు. ముచ్చట్లు ఎక్కువైపోతున్నాయి ఆర్టీసీ డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ. మహిళల్ని కూర్చున్న కాడ కుప్ప కూల్చి కొడుతున్నారు, గలీజు మాటలు మాట్లాడుతున్నారు. ఇదే నా పద్ధతి, తీసి పక్కకు పడేయమని చెప్పానండి. ఆర్టీసీ టిక్కెట్లు అనేది మీరు పెంచుకుంటూ జెంట్స్ టిక్కెట్లు లేడీస్కి ఫ్రీగా ఇచ్చి జెంట్స్ టిక్కెట్లు లేడీస్ టిక్కెట్లు జెంట్స్కి పెంచుతున్నారు. ఎందుకు పెంచుకుంటున్నారు? అవసరం అనుకుంటే టిక్కెట్ జెంట్స్కైనా లేడీస్కైనా టిక్కెట్లు అనేది ఫ్రీ అనేది లేకుండా, మహిళలు టిక్కెట్లు అనేది ఫ్రీ లేకుండా తక్కువ బస్ పాస్ అనేది తక్కువలో పెట్టమను. ఆ అమౌంట్ ఏందో ప్రతి నెల అమౌంట్ వాళ్ళ అకౌంట్లో వేయమను. 2500 వేస్తానన్నారు. ఆ 2500 కూడా లేవు ప్రభుత్వానికి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆర్టీసీ డిపో వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ప్రజల్ని మోసం చేస్తూ పోతుంటే, ప్రజల్ని పట్టించుకోకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? గలీజు మాటలు తిట్టమని చెప్తున్నారా ప్రభుత్వము? ఆర్టీసీ డిపో వాళ్ళు మహిళల్ని కొట్టమని చెప్తున్నారా? ఆర్టీసీ డిపో వాళ్ళు, ప్రభుత్వాలు, గవర్నమెంటు ఏం చేస్తున్నారు? తప్పు జరిగినప్పుడు ఆ తప్పుల్ని బయటికి లాగడమే మంచి పని. కానీ మీరు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ప్రజల్ని తిడుతున్నారు, మహిళల్ని తిడుతున్నారు. అంటే అందరికీ, ప్రభుత్వాలకి ఆడపిల్లలున్నారు, ప్రజలకి ఆడపిల్లలున్నారు. మహిళలంటే ఇంకా ఆడపిల్లలు, మహిళలంటే ఇంకా దానికి సంబంధమే లేదు. ఆడపిల్లలు అన్నప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆడపిల్ల ఉంటుంది, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఇల్లాలు ఉంటుంది, ప్రతి ఒక్క ఇంటికి ఒక భర్త ఉంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల్ని తీస్తున్నారు. ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద గలీజ్గా తల్లిదండ్రులకి పిల్లలకి నేర్పుతున్నారో నేర్పటం లేదో తెలియటం లేదు. కానీ ఆర్టీసీ బస్సుల్లో కానీ, మెట్రో స్టేషన్లో కానీ, ఆర్టీసీ మెట్రో దాంట్లో కానీ, ప్రతి ఒక్క మెట్రో స్టేషన్లో కానీ నైట్ లేదు, పగలు లేదు, ఆడుకుంటూ సరదాలుగా లవ్వులు. పిల్లలు ఆడపిల్లలు అయ్యుండి తల్లిదండ్రులకి మనం విలువ ఇవ్వకపోతే, మన తల్లిదండ్రులకు మనమే విలువ ఇవ్వకపోతే, రేపొద్దుగాల మనం పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా తల్లిదండ్రులకి విలువ ఉండదు, ఇక్కడ అత్తమామలకి విలువ ఉండదు. ఒక్క పూట పడిందంటే ఇల్లు ఉంటుందా? కూర్చోవచ్చు, నించోవచ్చు, సరదాగా తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళు అయి ఉండొచ్చు, అన్న తమ్ముళ్ళు అయి ఉండొచ్చు, కూర్చొని ఆ భుజాల మీద చేతులు ఏంది, ఆ లవ్వులేంది. ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులను వదిలేసి నైటు 12 కానీ 1 గంట కానీ 11 కానీ వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారో పట్టించుకోవటంలో తెలియదు. కానీ చాలామంది అయితే కాలేజీలో ఉండే పిల్లలు, చదువుకున్న పిల్లలు అయ్యుండి మొన్న ఒక యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్లో మరి ఆడపిల్ల అయ్యుండి ఆ అబ్బాయి బండి నడుపుతుంటే వాటేసుకొని పడ్డారు. ఆ అమ్మాయి ఏజ్ ఎంత? 16 సంవత్సరాలంట. అంత ఏజీకి అంత అవసరమా లవ్వులు పిల్లలకి?
చదువుకోవాలి, మంచిగా ఎదగాలి అని కోరుకోవాలి. కానీ తల్లిదండ్రులకి మంచి సపోర్ట్ ఉండాలి, మా తల్లిదండ్రుల మీద ప్రేమ పెరగాలని కోరుకోవాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక యాక్సిడెంట్ అయ్యిందంటే ఆ తల్లి ఎంత బాధపడుతుంది, ఆ తండ్రి గారు ఎంత బాధపడతారు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉంటే అక్క చెల్లెళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఉంటే వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఎంత బాధపడతారో అది మనం తెలుసుకోవాలి. పోలీసు గారు వాళ్ళు కూడా వాళ్ళు ఎంత కష్టపడి పరిగెత్తుతున్నా కూడా వాళ్ళని చాలా అంటే చాలా వాళ్ళకే బాధ అనిపిస్తుంది. పోలీసు గారు వాళ్ళకు కూడా ఆడపిల్లలు ఉన్నారని వాళ్ళు కూడా ఎంత మంచిగా వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. మొన్న ఒక ఆయన పోలీసు సిఏ గారు నాతో చెప్పడం జరిగింది. ఆయన ఒక కార్ దగ్గర అక్కడ ఆగారు. ఆగటం వల్ల ఒక ఆడపిల్ల గలీజ్గా అబ్బాయిని తిడుతూ ఉంది. ఎట్లా తిడుతుందంటే, ఏయ్ నువ్వెవడురా, నువ్వు నన్ను ఎందుకు ప్రేమించినవు, నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలంటున్నావు, నా కాపురం అనేది మా అమ్మకి తెలియకుండా నీ దగ్గర నేనున్నానురా, నువ్వు నన్ను కలిసావురా, నేనున్నానురా, నువ్వు నన్ను ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకోవు, చేసుకుంటావా చేసుకో, లేకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తా. ఆ పోరడు తప్పుంది, ఈ పిల్లది తప్పుంది. ఇలాంటి మాటలు బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ ఆ వాట్లేంది ఇవేంది, ఇది కరెక్ట్ కాదు కదా. ఆ పద్ధతి ఒక సిస్టము ప్రభుత్వానికి లేదు, ప్రజలకి లేదు, మహిళలకి అతి ముఖ్యంగా మహిళలకు కూడా మనం తెలుసుకోవాల్సిన మనసు మనది కావాలని కోరుకునే ప్రతి ఒక్క ప్రజలు, ప్రభుత్వాలు, గవర్నమెంట్లు మనం ఆలోచించుకొని ఒక అడుగు ముందుకు వెయ్యాలంటే ఆ అడుగులో ముళ్ళుంటుందో, రాళ్ళుంటాయో, మట్టి ఉంటుందో, మన్నుంటదు, ఏదన్నా కానీ మనం చూసి అడుగేస్తే మన దారి మనం కరెక్ట్గా ఉంటే మన మనస్తత్వము మనది మన మనసులో ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళని తప్పు అంటారు, తప్పు చేయని వాళ్ళని తప్పే అంటారు. ఎందుకంటే తప్పు చేయని వాళ్ళు కూడా తప్పే అంటారు, తప్పు చేసిన వాళ్ళని కూడా తప్పే అంటారు. దానికి సమాధానం ఏముంటుంది చెప్పండి? ప్రతి ఒక్క డిపోలో చేసే పనులు వాళ్ళు ఇలాంటివి జరిగినప్పుడు మెట్రో స్టేషను ఈరోజు కూడా నాతో ఒక మహిళలు మాట్లాడారు. ఒక 4-5 మెట్రోలో 60 రూపాయలు 65 రూపాయలు టికెట్ పెట్టారు. మెట్రోలో టాయిలెట్ అనేది ఫ్రీగా లేదు. చిన్న పిల్లలకు కూడా 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటున్నారు. అది అవసరమా? ఒక మెట్రో అయ్యుండి ఒక మెట్రోలో ఫ్రీ అని పెట్టి మహిళల్ని, జెంట్స్ని, చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి 10 రూపాయలు 5 రూపాయలు, 10 రూపాయలు 5 రూపాయలు అంటే అంతా మీకు ఆ మెట్రోకి కూడా ఓపిక లేకుండా అయిపోతుందా? మహిళలకి, ప్రజలకి ఇంత కష్టపడి పని చేసుకొని నీ మెట్రో ఎక్కుతున్నారంటే ఆ మెట్రో ఎందుకు ఎక్కుతున్నారు? తొందరగా పోయి తొందరగా వస్తామని మెట్రో ఎక్కుతారు. కనీసం అన్ని దాంట్లో ఉంటాయిలే, పిల్లలకి సంబంధించింది టాయిలెట్ కానీ లిటన్ కానీ ప్రతి ఒక్కటి కూడా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా సమాధానం లేకుండా అయిపోతుంది మెట్రో స్టేషన్లో కూడా. అట్లాగనే ప్రతి ఒక్క మెట్రోలో ఆంధ్ర మెట్రో కానీ తెలంగాణ మెట్రో కానీ రైల్వే మెట్రో అనేది రైల్వే స్టేషన్ది వాళ్ళు ఎంత మంచిగా లిటన్లు లోపలనే పెడతారు. అందుకనే ఇయ్యాల అది నడుస్తుంది అట్లా మంచిగా. కానీ మన దాంట్లో మెట్రో కూడా కరెక్ట్ లేదు. డబ్బుల మీద గుంజటమే కానీ, మహిళల్ని మోసం చేయటమే కానీ, ప్రజల్ని మోసం చేయటమే కానీ, ఇలాంటి టిక్కెట్లు పెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రభుత్వమే మోసపోతుంది, గవర్నమెంట్ పట్టించుకోదు.
లెటర్ రాసిస్తారు, తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు, వాళ్ళ మనసులో దాచుకొని ఆ లెటర్లు మొత్తము జాగ్రత్తగా పెట్టుకుంటారు. అదే లెటర్లు మహిళలకి ప్రజలకు పోయిందంటే అవి మొత్తం బయటకు తీస్తారు గవర్నమెంట్ నుంచి. అది మనం తెలుసుకోకుండా ఏం లేకుండా ప్రజల్ని మోసం చేసుకుంటా పోతుంటే మన దగ్గర ఏముంటుంది? ఏమన్నా ఉందా? అట్లాగానే నిన్న సోమవారం రోజు కూరగాయల మార్కెట్లో పచ్చిమిరపకాయల రేట్ ఎంత ఉంది అక్కడ మార్కెట్లో? బయట అమ్ముకునే వాళ్ళ దగ్గర మార్కెట్ పచ్చిమిరపకాయల రేటు ఎంత ఉంది? 100 రూపాయలకు పచ్చిమిరపకాయలు కిలో. నేను కావాలంటే ఇప్పుడే చూపెడతాను. 100 రూపాయలకి కిలో పచ్చిమిరపకాయలు. టమాటాలు 80 రూపాయల కిలో. పుదీనా 40 రూపాయలు చిన్న కట్ట. దాంట్లో చెత్త చెదారం మొత్తం. ఒక్క ఆకు కూడా పుదీనా 50 రూపాయలు ఇంత కట్ట తీసుకుంటే ఇంతే వస్తుంది. దాంట్లో కూడా చెత్తే. అట్లాగానే కొత్తిమీర కట్ట 40 రూపాయలు. ఆ 40 రూపాయల్లో కూడా ఇంతే. దాంట్లో కూడా చెత్తే చెదారమే. మట్టి. ఏమన్నా తినగలుగుతారా ప్రజలు? ఏమన్నా తీసుకోగలుగుతారా? ప్రజల కడుపులు నింపుకోగలుగుతారా? ప్రభుత్వం కడుపులంటే హ్యాపీగా నడుపుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా తినొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఈ రేట్లు అనేది ఎందుకు మీరు పెంచాల్సి వస్తుంది? ఎందుకు పెంచారు? ప్రజల్ని మోసం చేయడానికి పెంచుతున్నారా? ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపించి మీకు ఈ పేరు ఈ స్థాయికి తీసుకొచ్చారని వాళ్ళ మీదే కచ్చగట్టుకొని వాళ్ళ జీవితాల్ని మన ప్రభుత్వమే మోసం చేస్తుంది. ఆ ప్రభుత్వము ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇంతమంది ఏడుస్తూ ఉంటే, రోడ్ల మీద పడతా ఉంటే వాళ్ళ బాధలు ప్రభుత్వం అన్నా పట్టించుకోవాలి. వాళ్ళు పడే కష్టాల్ని ప్రభుత్వం అన్నా పాటించాలి, చూడాలి. అరే ఏంది ఈ రేట్లేంది? కూరగాయల మార్కెట్ ఏంది? ఆ రోడ్ల మీద చెత్త చెత్త అంతా వేసి కుప్పలు పెట్టి అవి అమ్ముకుంటాం ఏంది అని ప్రభుత్వాన్ని వాళ్ళకి క్వశ్చన్ ఆన్సర్ అడగాలి. మార్కెట్ ఏం చేస్తుందో ఆ ఏరియాకి ఆ మార్కెట్ లీటర్ ఎవరైతే ఉన్నారో మీరు కూరగాయలు బాగా అమ్ముతున్నారా లేదా? ఆ కూరగాయలు ప్రజలకి మంచిగా ఇస్తున్నారా లేదా? మీరు రేట్లు ఎక్కువ పెంచారా లేదా? తక్కువ ఇయ్యండి. వాళ్ళు తినలేని పరిస్థితుల్లో ఉండే పేదవాళ్ళు ప్రజలు. మీరు ఎంత తక్కువకి ఇస్తే అంత తక్కువగా తీసుకొని కడుపు నింపుకుంటారు అని చెప్పాలి వాళ్ళు. ఆ మాటకు ఒక మర్యాదే లేదు. అట్లాగానే ఇన్ని సమస్యలు బయటకు వచ్చినప్పుడు మన ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. పట్టించుకోలేనప్పుడు ప్రజలు కూడా ప్రభుత్వాన్ని ఎందుకు పట్టించుకోవాలి? మీరే చెప్పండి. అట్లాగానే కూకట్పల్లి సిగ్నల్ దగ్గర పోవటానికి తోవలేదు, రావటానికి తోవలేదు. యాక్సిడెంట్లు అవుతాయి. ఎట్లా పడితే అట్లా పరిగెత్తుతున్నారు. స్పీడు ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ పోతున్నారు. అంత స్పీడ్ పోవటానికి వాళ్ళకి సిగ్నల్ పడ్డా కూడా సిగ్నల్లో ఆగకుండా ఆంతను వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ లేదు. పోనీ ఆ సిగ్నల్ పైనుంచన్నా ఫ్లైఓవర్ పెడితే పోవటానికి ఎక్కటానికి దిగటానికి ప్రశాంతంగా వెళ్ళిపోతారు. ఎక్కడంటే అక్కడ సిగ్నల్ అయితే దూరంగా పెడతారు. తిరగటానికి లేదు, పోవటానికి లేదు. ఏం చేస్తారు ప్రజలు? ఇలాంటి చేష్టాలు చేస్తుంటే ప్రజలు ఏం చేయాలి? ప్రభుత్వాన్ని ఏమని మాట్లాడాలి? ప్రజలు చెప్తే ఒక మాట, ప్రభుత్వం చెప్తే ఒక మాట.
ప్రజల్ని పట్టించుకొని ప్రభుత్వము, ఇక ప్రభుత్వం ప్రజల్ని ఏం సాధిస్తుంది, ఏం చూసుకుంటుంది? మీకు ఇంత మంచిగా గెలిపించి మంచి సపోర్ట్ ఇచ్చి ఇవాళ మీ ప్రభుత్వం ఈ స్థాయికి వచ్చిందంటే ఒక పేరుకి ఒక ఇలువన్నా మనకి ప్రభుత్వాలకు ఉండాలి. మన ప్రభుత్వమే మనమే మోసం చేసుకుంటా పోతే ఈ రేట్లన్నీ పెంచుకొని తినలేని పరిస్థితుల్లో ఉండవాళ్ళని మోసం చేస్తుంటే ఆ మోసానికి ఫలితం అనేది ఎవరిస్తున్నారు? ఏ ప్రభుత్వం ఇస్తుంది? ఇది కరెక్ట్ కాదు. మంచి మాటకి మర్యాద అనేది ప్రభుత్వం ప్రజలకు తీసుకురావాలని ప్రతి ఒక్క ప్రజలు, మహిళలు కోరుకుంటున్నారు. అట్లాగనే బస్సుల్లో కూడా ఎక్కడంటే మియాపూరు, నిజాంపేట బస్ స్టాపు చాలా దూరం పెట్టారు. ఎంత దూరం అంటే అంత దూరం పెట్టారు. ఒక పెద్ద ఆయన పడ్డాడు నిన్న. ఆయన ఏజ్ ఎంత, అక్కడి దాకా దింపితే ఆయన పడితే చనిపోయి ఆయన బతికాడు. ఆ అదృష్టము అందరు ఉండబట్టి తీసుకురాబట్టి సరిపోయింది. ఇలాంటి తప్పులు చేసే ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఏం చేయాలనో ప్రజలు చూసుకుంటారు. మహిళలైతే అస్సలే ఊరుకోరు. ఆయన మాట్లాడే మాటలు గలీజు మాటలు మాట్లాడుతున్నాడు. లంజలు అంటాడు, ఏ పోండే పో అంటాడు, ఏ దిగండే అంటాడు. అనవసరంగా ప్రీ బస్ పాస్ అని ఇచ్చి మోసం చేసిండు మా బస్సు ఆర్టీసీ వాళ్ళని. అడ్డమైన లంజా కొడుకు వాడు, వాడు దొంగ నా కొడుకు వాడు అంటే ఆడ ప్రభుత్వాన్ని తిడుతున్నాడు. ఒక ఆర్టీసీలో పని చేసుకుంటూ డ్రైవర్లు కండక్టర్లు ఎక్కడంటే అక్కడ దింపుడు. ఆర్టీసీ బస్సులు అనేది ఆర్టీసీ డిపో వాళ్ళకి కూడా తెలియటం లేదు, వాళ్ళకి ఆ పెద్దవాళ్ళకి కూడా తెలియటం లేదు. ఇంత మోసం చేస్తుంటే లేడీస్ని జెంట్స్ని తిడుతూ ఉంటే మీరు పట్టించుకోరా ప్రభుత్వాలు? ఇదేనా పద్ధతి? ఆర్టీసీ పట్టించుకోదా? ప్రతి ఒక్క ఆర్టీసీకి నేను చెప్పేది ఇది ఒక్కటేను. మీరు చూడండి, ప్రతి ఒక్క టికెట్ ఎవరు ఏం మాట్లాడేది వాళ్ళ టిక్కెట్ల మొత్తం కూడా మేము పంపిస్తాం ఇప్పటి నుంచి. మర్యాద అనేది మహిళలకు ఇవ్వకపోతే, పెద్దవాళ్ళకి ఇవ్వకపోతే, ప్రజలకు ఇవ్వకపోతే మర్యాద అనేది మాటకి ఒక ఇలువ లేని పద్ధతి లేనట్టే. అదే మహిళలు ఊరుకోరు, ప్రజలు ఊరుకోరు. మీరు పట్టించుకోకపోతే, ప్రభుత్వం చెప్పినా కూడా దాన్ని చూడకపోతే, వాళ్ళకి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మహిళల మీద ప్రభుత్వం కూడా అంటారు ప్రభుత్వం అని. ఎందుకంటే వాళ్ళు ఊరుకోరు కదా. ప్రజలు ఊరుకుంటారా? మహిళలు ఊరుకుంటారా? పట్టించుకోలేని వాళ్ళని, ప్రభుత్వాన్ని ఏమంటారు? మంచిగా చేయాలి అంటారు, మంచిగా చూసుకోవాలి అంటారు. ఇలాంటి మంచి పేరుండా మన ప్రభుత్వమే ప్రజల్ని మోసం చేసుకుంటా పోతుంటే కడుపు నింపుకుంటున్నారు, ఆస్తులు గుంజుకుంటున్నారు, ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారు, వాళ్ళ స్థలాలు గుంజుకుంటున్నారు, వాళ్ళ ఆస్తులు గుంజుకుంటున్నారు, వాళ్ళ జీవితాలనే నాశనం చేస్తున్నారు. తినలేని పరిస్థితుల్లో ఉండ ప్రజల్ని ప్రభుత్వం ఇంత మోసం చేస్తూ ఉందంటే ఇంకేం చేయాలా ప్రజలు? వాళ్ళు అనే మాటలు ఇవన్నీ ఇట్లాగనే నడుస్తున్నాయి. వాళ్ళు ఊరుకునేటట్లేరు. ఇలాంటి మంచి మాట మర్యాద అనేది తీసుకురావాలని ప్రతి ఒక్క ప్రభుత్వానికి కూడా ప్రజలకి, మహిళలకి మంచి పేరు, మంచి స్థాయికి రావాలని, ఎక్కడైతే ఏ ఇళ్ళు అయితే కూలగొట్టించారో వాళ్ళ జాగలు వాళ్ళకు అప్పచెప్పాలని కోరుకుంటున్నారు మహిళలు. చాలామంది కూడా ఏడుస్తున్నారు రోడ్ల మీద. మొన్న ఒక ఆమె అయితే ఎంత ఏడుసిందంటే అంత ఏడుస్తుంది. వాళ్ళ ఆస్తులు కొనుక్కొని, వాళ్ళ కష్టపడి సంపాదించుకొని, వాళ్ళు ఇళ్ళు కట్టుకొని ఆ ఇంటిని కూలగొట్టే హక్కు ఏ గవర్నమెంట్కి కూడా లేదు. యాక్చువల్గా మన ఏ కోర్టుకు కూడా, ఇంకా కోర్టు కూడా సమాధానం ఇస్తుంది. అంత కూలగొట్టే హక్కు నీకు. కరెంటు బిల్లు ఇస్తున్నారు,
వాటర్ బిల్లు ఇస్తున్నారు, ఇంటి పన్ను ఇస్తున్నారు, ఇంటి డాక్యుమెంట్ ఉంది ప్రతి ఒక్క ఇళ్ళకి. ఇలాంటి తప్పులు చేస్తే మరి గవర్నమెంట్ తప్పు చేసినట్టే కదా. ఆ గవర్నమెంట్ను కూలగొట్టించండి. ఫస్ట్ ప్రజల్ని కాదు కూలగొట్టించేది, మహిళల్ని కాదు కూలగొట్టించేది, ప్రభుత్వాన్ని కాదు కూలగొట్టించేది. ఆ గవర్నమెంట్ను కూలగొట్టిస్తేనే అక్కడ ప్రభుత్వం మంచిగా ఎదిగిద్ది, ప్రజలు మంచిగా ఉంటారు, మహిళలు కూడా మంచిగా ఉంటారు. కోర్టు కూడా గవర్నమెంట్ని, మన కోర్టుకు కూడా మేము చెప్పేది ఇది ఒక్కటేను, ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించి దండం పెట్టి చాలామంది పేదవాళ్ళని కింద పడేస్తున్నారు. ఆర్టీసీలో డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ, కొంతమంది చాలామంది డ్రైవర్లు కండక్టర్లు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి దండాలు పెట్టాలి. పాపము పెద్దవాళ్ళు ఉంటే ఎక్కడంటే అక్కడ ఆపుతున్నారు. పోలీసు గారు వాళ్ళు ఇక్కడ దిగాలంటే పోలీసు గారు వాళ్ళని కూడా ఆపుతున్నారు. అలాంటి రెస్పాన్స్ సపోర్ట్ కరెక్ట్గా ఉండా ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు కానీ మంచి వాళ్ళు పెట్టాలి. మహిళల్ని తిట్టకుండా మాట్లాడకుండా వాళ్ళ డ్యూటీ ఏందో వాళ్ళేందో, టికెట్ ఇచ్చారా తీసుకున్నారా వెళ్ళిపోయారా, ప్రజలది వాళ్ళ జెంట్స్ టికెట్ వాళ్ళు చూసుకొని పాస్ ఉందా, అమౌంట్ కట్టుకోవాలనా, టికెట్ తీసుకోవాలనా, ఇలాంటివి మాట్లాడుకోవాలి. కానీ పెద్దవాళ్ళ సీట్లో కూర్చోబెట్టాలి. పెద్దవాళ్ళని మీరు లేండమ్మని చెప్పాలా? చెప్పరు, వాళ్ళు అసలు పట్టించుకోరు. అలాంటప్పుడు ఆర్టీసీ బస్సుల్ని ఏం చేస్తుంది? ఆర్టీసీ డిపోలో ఉండే పెద్దవారు ఆర్టీసీ డిపో వాళ్ళని బస్సుల్ని ఏం చేస్తున్నారు? ఇది ఇమ్మీడియట్లుగా సాక్ష్యం అనేది ప్రతి ఒక్క ప్రజలకి నిలబెట్టాలని, మంచి పేరు అనేది ప్రజలకు రావాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్క ప్రజల్ని రోడ్డు పాలు చేయొద్దని ప్రతి ఒక్క ప్రభుత్వాలకు కూడా నేను మొక్కుకుంటున్నాను. ఎందుకంటే ఆడపిల్లలు ఏడుస్తుంటే ప్రతి ఒక్కళ్ళ ఆడపిల్లలకు కూడా ఆ ఏడుపు ఉంటుంది. మన ప్రభుత్వానికి కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని చూసన్నా బయట వాళ్ళ పిల్లలు మా పిల్లలని చెప్పి వాళ్ళని కాపాడుకోవాలి, ప్రభుత్వాలని కోరుకోవాలి తప్ప ఇలాంటి తప్పులు రానియొద్దని మేము కోరుకుంటున్నాము. అట్లాగానే నాకు ఈరోజు మార్నింగు వాటర్ అనేది నల్ల వాటరు గురించి చెప్పటం జరిగింది. నల్ల వాటర్ అనేది రోడ్డుకి వాటర్ ఫుల్ వస్తున్నాయి. కుకట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో ఆ వాటరుతో రోడ్లు కరెక్ట్ లేవు, ఇళ్ళ ముందుకు వస్తున్నాయి. పాత రోడ్డు తీసేసి మళ్ళా కొత్త రోడ్డు వేయాలని మేము మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి మొక్కుకుంటున్నారు. ఎందుకంటే పాత రోడ్డు తీసేసి కొత్త రోడ్డు వేయాలని, పాతది తవ్వేసి ఎంతదుందో అంత తవ్వేసి మంచిగా నీట్గా చేస్తే ఆ రోడ్డు కరెక్ట్ ఉంటుంది. నీళ్ళు అనేది డైరెక్ట్ పోయేటట్టుగా చేయాలని మేము కోరుకుంటూ మేము ప్రభుత్వానికి ప్రజలు వాళ్ళు చెప్పడం జరిగింది. నాకు ఇది ఇమ్మీడియట్లుగా చాలా ఇంపార్టెంటు. కుకట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో ఆ రోడ్డు కరెక్ట్ లేదు. ఇమ్మీడియట్లుగా రోడ్డు పాత రోడ్డు తీసేసి కొత్త రోడ్డు వేయమని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దండేలక్ష్మి సోషల్ మీడియా, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా మా లోకల్ టైమ్స్ మీడియాని చూడండి. ప్రతి ఒక్క ప్రజల మాటలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏందనేది కూడా మా మీడియాలో తెలుసుకోండి. లోకల్ టైమ్స్ మీడియాలో మాకు లైక్ కొట్టండి. మా మీడియాకి
లోకల్ టైమ్స్ మీడియాకి ప్రతి ఒక్కరు కూడా మా పేపర్ ఉంది, మా పేపర్కి కూడా వీడియోలు ఉంటాయి. ఆ వీడియోలకు కూడా ప్రతి ఒక్కరు మంచి మాట చెప్పే ప్రతి ఒక్కరికి కూడా నచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా మీడియాకి లైక్ కొట్టండి, నవ్వండి, మంచిగా ఎదగండి. ప్రతి ఒక్క మీడియా వాళ్ళు మా మీడియాకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. థ్యాంక్ యూ.